శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణుడు భక్తిని గూర్చి సత్సంగం గూర్చి బోధించిన పిదప ఉద్ధవుడు వాటిని వివరించమని ప్రశ్నించగా శ్రీకృష్ణుడు కృపాలుః అకృతద్రోహ స్థితిక్షుః సర్వదేహినాం సత్యసారో అనవద్యాత్మా సమః సర్వోపకారకః కామైః అహతద్ధీర్దాంతో మృదుః శుచిః అకించనః అనిహోమితభుక్ శాంతః స్థిరో మచ్చరణో మునిః. ఉద్ధవ, నా భక్తుడు కృపామూర్తియగును. అతడు ఏ ప్రాణి యందును విరోధమును చూపడు. కఠినాతి కఠినులైన కష్టములను కూడా సంతోషముతో అనుభవించును. వాని జీవిత సారము సత్యము. వాని మనస్సులో ఎట్టి పాప వాసనయు ఉండదు. అతడు సమదర్శి, అందరకు మేలు చేయు నట్టివాడు అగును. వాని బుద్ధి కామ వాసనలచే కలుషితము కాదు. అతడు సంయమి, మధుర స్వభావుడు, పవిత్రుడు, అకించనుడు, లౌకిక క్రియారహితుడు, మితభోజి, శాంతుడు, స్థితుడు, మననశీలుడు అయి ఉండును. అప్రమత్తః గభీరాత్మా ధృతిమార్జిత షడ్గుణః అమానీ మారదః కల్పో మైత్రః కారుణికః కవిః ఆజ్ఞాయ ఏవం గుణాన్ దోషాన్ మయాదిష్టానపి స్వకాన్ ధర్మాన్ సంత్యజ్య యః సర్వాన్ మాం భజేత స సత్తమః జ్ఞాత్వా అజ్ఞాత్వాథ ఏ వై మాం యావన్ యశ్చరాస్మి యాదృశః భజంతి అనన్య భావేన తే మే భక్తతమా మతాః. అతడు ప్రమాదరహితుడు, గంభీర స్వరూపుడు, ధైర్యవంతుడు అగును. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జననము, మరణము అను 4 గుణములను అతడు వశము చేసుకొని ఉండును. అతడు స్వయముగా నేనెవరి నుండి ఏ విధముగు సమ్మానమును కోరడు, కాని తాను ఇతరులను చక్కగా గౌరవించును. నా విషయముల ఇతరులకు వివరించుటలో మిగుల నిపుణుడగును. అందరితోనూ మిత్రత్వము ఇరుపును. వాని హృదయము కరుణతో నిండి ఉండును. నా తత్వము చక్కగా తెలుసుకొనును. ఉద్ధవ, నా చేత ఉపదిష్టములైన గుణదోషములను తెలుసుకొని తన సర్వ ధర్మములను పరిత్యజించి నన్నే సేవించువాడు సత్పురుషుడు. సచ్చిత్ ఆనందాది గుణవిశిష్టుడును, అనంతుడును, సర్వ అంతర్యామిని అగు నా స్వరూపము తెలుసుకొనక గాని ఏకాంత భావముతో నన్ను సేవించిన వారు ఉత్తమ భక్తులుగా కీర్తింపబడుదురు. ఇక వారు చేయు కర్మల గురించి శ్రీకృష్ణుడు మత్లింగ మద్భక్త జనదర్శన స్పర్శనార్చనం పరిచర్యా స్తుతి ప్రహ్వగుణ కర్మానుకీర్తనం మత్కథా శ్రవణే శ్రద్ధా మదనుధ్యానం ఉద్ధవ సర్వలాభోపహరణం దాస్యేన ఆత్మనివేదనం మజ్జన్మ కర్మ కథనం మమ పర్వానుమోదనం గీతతాండవవాదిత్రగోష్ఠీభిః మద్గృహోత్సవః యాత్రాబలి విధానం చ సర్వవార్షిక పర్వసు వైదికీ తాంత్రికీ దీక్షా మదీయ వ్రతధారణం మమ అర్చస్థాపనే శ్రద్ధా స్వతః సంహత్య చోద్యమః ఉద్యానోపవనా క్రీడపుర మందిర కర్మణి సమ్మార్జనోపలేపాభ్యాం సేకమండలవర్తనైః గృహ శుశ్రూషణం మహ్యం దాసవద్యదమాయయా అమానిత్వం అదంభిత్వం కృతస్య పరికీర్తనం అపితీపావలోకం మేనోపయుంజ్యాన్నివేదితం యద్యదిష్టతమం లోకే యచ్చ అతిప్రియమాత్మనః
తత్తత్ నివేదయేత్ మహ్యం తదానంత్యాయ కల్పతే. ఉద్ధవ, నా మూర్తిని నా భక్తులను దర్శింపవలెను, స్పృశింపవలెను, సేవింపవలెను, స్తుతింపవలెను, నమస్కరింపవలెను. నా గుణములను నా కర్మలను కీర్తింపవలెను. నా కథను వినుటయందు శ్రద్ధ చూపవలెను. నిరంతరము నన్ను ధ్యానించుచుండుము. లభించిన పదార్థమును నాకు సమర్పింపుము. దాస్యభావముతో నాకు ఆత్మ నివేదనము చేయుము. నా జననమును గూర్చి నా కర్మలను గూర్చి చర్చింపుము. నా సంబంధమైన పండుగలను ఆనందముతో చేసుకొనుము. గీత వాద్య నృత్య గోష్ఠుల ద్వారా నా మందిరములలో ఉత్సవములను చేయింపుము. వార్షిక పర్వదినములయందు నా స్థానములకు యాత్ర చేయు ఉత్సవమును చేయింపుము. వివిధములకు ఉపహారములతో పూజింపుము. వైదికము లేదా తాంత్రిక పద్ధతితో దీక్షను స్వీకరింపుము. వ్రతములను ఆచరింపుము. ఆలయములలో నా మూర్తులను ప్రతిష్ఠించుటయందు శ్రద్ధ చూపుము. ఒంటరిగా పనిని చేయజాలనిచ్చో ఇతరులతో కలిసి చేయుము. నాకై పుష్పవాటికలను, ఉద్యానవనములను, క్రీడా స్థానములను, పురములను, ఆలయములను నిర్మింపుము. సేవకుని వలె శ్రద్ధాభక్తులతో నిష్కామ భావముతో వాటిలో అలుకుట, నీరు జల్లుట, ముగ్గు వేయుట మున్నగు పనుల ద్వారా ఆ దేవాగృహములకు సేవ చేయుము. అభిమానము చూపవలదు, దంభము కూడదు. నీవు చేయుచున్నది వెల్లడింపరాదు. నాకు సమర్పించు దీపపు కాంతులలో నీ పనులు నెరవేర్చుకొనవలదు. అన్యదేవతలకు సమర్పించిన దాన్ని నాకు సమర్పించవలదు. లోకములో నీకు అన్నింటికంటే ప్రియుడు, అభీష్టము అగు వస్తువును నాకు సమర్పింపుము. ఇట్లు చేసినచో ఆ వస్తువు అనంత ఫలము ఇచ్చునటిది అగును. సూర్య అగ్ని బ్రాహ్మణో గావో వైష్ణవ ఖం మరుజ్జలం భూరాత్మా సర్వభూతాని భద్ర పూజా పదాని మే. సూర్యే తు విద్యయాత్రయ్యా హవిషాగ్నౌ యజేతమాం అతిథ్యేన తు విప్రాగ్రియే గోష్వంగయవసాదినా వైష్ణవే బంధు సత్కృత్యా హృదిఖే ధ్యాన నిష్టయా వాయౌ ముఖ్యధయాతో ఏ ద్రవ్యైః సోయ పురస్సరైః స్థండిలే మంత్రహృదయైర్భోగైః ఆత్మానమాత్మని క్షేత్రజ్ఞం సర్వభూతేషు సమత్వేన యజేతమాం ధిష్ణ్యేష్విత్యేషు మద్రూపం శంఖచక్ర గదాంబుజైః యుక్తం చతుర్భుజం శాంతం ధ్యాయన్నర్చేత్ సమాహితః ఇష్టాపూర్తేన మామేవం యో యజేత సమాహితః లభతే మయి సద్భక్తిం మత్స్మృతిః సాధు సేవయా ప్రాయేణ భక్తి యోగేన సత్సంగేన వినోద్ధవా నోపయో విద్యతే సమ్యక్ ప్రాయేణం హి సతామహం. ఓ ఉద్ధవ, ఓ భద్ర, సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవు, వైష్ణవులు, ఆకాశము, వాయువు, జలము, పృథివీ, ఆత్మ, సర్వప్రాణులు ఇవి అన్నియు నా పూజా స్థానములు. ఉద్ధవ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రముల ద్వారా సూర్యునియందు నన్ను పూజింపవలను. హవనముచే అగ్నిలోను, ఆతిథ్యముచే బ్రాహ్మణ శ్రేష్ఠుని యందును, పచ్చగడ్డి మున్నగు వానిచే గోవులందును నన్ను పూజింపుము. ఆత్మ బంధువు వలె సత్కారము ద్వారా వైష్ణవుని యందు నిరంతరము ధ్యానమున మగ్నుడవై ఉండుట వలన హృదయాకాశమునందు ముఖ్య ప్రాణమని తెలుసుకొనుటచే వాయువునందు జలము, పుష్పము మున్నగు సామగ్రుల ద్వారా జలమునందు నన్ను ఆరాధింపవలెను. రహస్య మంత్రముల ద్వారా మృత్తికా నిర్మిత వేదికయందు, తగిన భోగముల ద్వారా జీవునియందు, సమదర్శనము ద్వారా సర్వభూతములయందు అంతర్యామి స్వరూపుడను అగు నన్ను ఆరాధింపుము. ఈ ప్రదేశము అన్నింటిలోనూ శంఖ చక్ర గదా పద్మములతో కూడినది. చతుర్భుజము శాంతము అగు నా రూపమును ఏకాగ్ర చిత్తముతో ధ్యానించుచు పూజింపవలెను. ఈ విధముగా ఏకాగ్ర చిత్తముతో యజ్ఞ యాగాదులైన ఇష్టి కర్మల ద్వారా చెరువులు, బావులు త్రవించుట మున్నగు పూర్త కర్మల ద్వారా నన్ను పూజించువానికి శ్రేష్ఠ భక్తి లభించును. సత్పురుష సేవ వలన మద్విషయక జ్ఞానం కలుగును.
ఉద్ధవ, నేను సత్పురుషులకు పరమాశ్రయుడను. అందువలన సత్సంగం వలన కలిగిన భక్తి యోగము తప్ప మరి ఏ ఉపాయము మానవుని సంసారం నుండి తరింపజేయజాలవు. అథ ఏతత్ పరమం గుహ్యం శృణ్వతో యదునందన సుగోప్యమపి వక్ష్యామి త్వం మే మృత్యు సుహృత్సఖా. అతి గోప్యమగు దీనిని సుహృదుడవు సఖుడవు అగు నీకు చెప్పుచున్నాను. ఇక్కడి నుండి 11 తర్వాత 12వ అధ్యాయంలో ఇంకను శ్రీకృష్ణ భగవానుడు నరోధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఏవ చ న స్వాధ్యాయస్తపస్త్యాగో న ఇష్టాపూర్తం న దక్షిణా వ్రతాని యజ్ఞశ్చందాంసి తీర్థాని నియమాయమాః యథా వరుంధే సత్సంగః సర్వసంగాపహో హిమాం. ఉద్ధవ, సత్సంగము లోకంలోని సర్వ విధములకు ఆసక్తులను నాశనము చేయును. ఇది నన్ను వశము చేసుకున్నట్లు యోగము, సాంఖ్యము, అహింస ఆది సాధారణ ధర్మానుష్ఠానములు, స్వాధ్యాయము, తపస్సు, సన్యాసము, యాగ, ఇష్టికర్మలు, కూపఖనన ఆది పూర్తకర్మలు, దక్షిణలు, వ్రతములు, దేవపూజ, రహస్యముగు మంత్రము, తీర్థములు, యమనియమములు ఇవేవియును వశము చేసుకొనజాలవు. సత్సంగేన హి దైతేయా యాతు ధానా మృగాః ఖగాః గంధర్వా అప్సరసో నాగాః సిద్ధాశ్చారణ గుహ్యకాః విద్యాధరా మనుష్యేషు వైశ్యాః శూద్రాః స్త్రియో అంత్యజాః రజస్తమః ప్రకృతితయః తస్మిన్ తస్మే యుగే అనఘా. బహవో మత్పదం ప్రాప్తాస్త్వాష్ట్రాకాయధవాదయః వృషపర్వా బలిర్బాణో మయశ్చాధ విభీషణః సుగ్రీవో హనుమాన్ వృక్షో గజో గుధ్రో వణిక్పథః వ్యాధః కుబ్జా వ్రజే గోప్యో యజ్ఞపత్యస్తథా పరే తేనాధీత శృతిగణానోపాసిత మహత్తమాః అవ్రతా తప్త తపసః సత్సంగాన్మాన్ముపాగతాః. ప్రతి యుగమునందును సత్సంగ ప్రభావముచే రజస్తమో గుణ యుక్తులగు దైత్యులు, రాక్షసులు, పక్షులు, మృగములు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు, విద్యాధరులు, మనుష్యులలో వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, అంత్యజులు, వృత్రాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలి, బాణుడు, మయుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, తులాధారుడగు వణిజుడు, ధర్మవ్యాధుడు, కుబ్జ, వ్రజగోపికలు, యజ్ఞ అనుష్ఠాన పరులకు బ్రాహ్మణుల భార్యలు వీరందరూ నా పదమును పొందిరి. వారు వేద అధ్యయనమును, మహాపురుష సేవను, వ్రత తపో అనుష్ఠానములను చేయకయే సత్సంగము చేతనే నన్ను పొందగలిగిరి. కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగాః ఏ అన్యే మూఢధియో నాగాః సిద్ధా మామీయుంజసా యం న యోగేన సాంఖ్యేన దానవ్రత తపో అధ్వరైః వాక్యా స్వాధ్యాయ సన్యాసైః ప్రాప్నుయాత్ యత్నవానపి. గోపికలు, వ్రజముందలి గోవులు, యమళార్జునాది వృక్షములు, మృగములు, కాళీయ ప్రభృతి నాగులు, బృందావనము అందలి తరులు, లతా గుల్మాదులు, ఇతరములగు మూర్ధ చిత్త పదార్థములు కేవలము సత్సంగము వలన లభించిన అనన్య భావము చేతనే నన్ను పొందగలిగిరి. కాని ఇతరులగు వ్యక్తులు యోగము, సాంఖ్యము, దానము, వ్రతము, తపస్సు, యజ్ఞము, మదీయ గుణకీర్తనము, వేదాధ్యయనము, ధర్మము మున్నగు వారి ద్వారా అతి ప్రయత్నశీలురు అయినను నన్ను పొందదాలరు. రామేణ సార్ధం మధురాం ప్రణీత్యేష్వాఫల్కినా మయ్యనురక్త చిత్తాః విగాఢ భావేన న మే వియోగ తీవ్రాధయో అన్యం దదృశుః సుఖాయ తాస్తాః క్షపాః ప్రేష్టతమేన నీతామయైవ బృందావన గోచరేణ క్షణార్ధవత్తాః పునరంగతాసాం హీనామయా కల్పసమా బభూవుః తానావిదన్మయి
అనుషంగబద్ధధియః స్వమాత్మానమదస్తథేదం యథా సమాధౌ మునయో అద్భితో యే నధ్య ప్రవిష్టా ఇవ నామరూపే. అక్రూరుడు బలరామునితో కూడా నన్ను మధురకు తీసుకుని వచ్చినప్పుడు గోపికల హృదయము గాఢ ప్రేమచే నాయందు ఆసక్తమయుండెను. ఆ సమయమున విరహము వలన కలిగిన తీవ్రమగు మనస్తాపముచే వారు పీడితులైరి. నా సమాగమము తప్ప మరి ఏ వస్తువు వారికి ఆ సమయమున సుఖమును కలిగింపచాలకపోయినది. ఉద్ధవ, పూర్వము బృందావనమున ఉన్నప్పుడు ప్రియతముడనగు నాతో ఎన్నియో రాత్రులను ఒక్క అర్ధక్షణముగా గడిపిరి. నాతో ఎడబాటు కలిగిన దశలో ఆ రాత్రులన్నయూ వారికి ఒక్కొక్క కల్పం వలె సుదీర్ఘములుగా కనపడసాగినవి. సముద్ర ప్రవిష్టములకు నదుల వలె మునులు సమాధి యోగముచే నామరూపములను తెలుసుకొనలేరు. అట్లే గోపికలు పరమ ప్రేమతో నాయందే ఆసక్త చిత్తులై సర్వము మరచిరి. మత్కామారమణం జారమస్వరూపవిదో అబలాః బ్రహ్మమాం పరమం ప్రాపుః సంగాచ్చత సహస్రశః. తస్మాత్ త్వం ఉద్ధవః ఉత్సృజ్య చోదనం ప్రతిచోదనాం ప్రవృత్తిం చ నివృత్తిం చ శ్రోతవ్యం శ్రుతమేవ చ. మామేకమేవ శరణమాత్మానం సర్వదేహినాం యాహి సర్వాత్మభావేన మయా స్యా హి అకుతో భయః. ఉద్ధవ, వేల కొలది గోపికలు నా వాస్తవిక స్వరూపమును ఎరుగరు. వారు నన్ను భగవానునిగా కాక కేవలము ప్రియతమునిగానే తలంచుచున్నారు. అందువలన జారభావముతో నన్ను కలుసుకొనవలయునని అభిలాషపడుతున్నారు. సాధనహీనులకు ఆ అబలలు కేవలము సంగ ప్రభావము చేతనే పరబ్రహ్మ స్వరూపుడనగు నన్ను పొందిరి. ఉద్ధవ, నీవు శృతి స్మృతులను విధి నిషేధములను శ్రవణ యోగ్యములు అయోగ్యములు అయిన విషయములను పరిత్యజించి సర్వ ప్రాణులయందు అంతర్యామి రూపముగా ఉన్న నన్ను శరణుజొచ్చుము. దానివలన నీవు అన్ని చోట్ల నిర్భయముగా చరింతువు. ఆ బోధను వినినటువంటి ఉద్ధవుడు సంశయ శృణ్వతో వాచం తవ యోగేశ్వరేశ్వర న నివర్తత ఆత్మస్థో యేన భ్రామ్యతి మే మనః. యోగేశ్వరులకు కూడా పరమేశ్వరుడు ఓ దేవా, నీ ఉపదేశములను వినినను నా మనస్సులోని సందేహము తీరలేదు. కావున నా మనస్సు భ్రాంతి చెందుతున్నది. అంత శ్రీకృష్ణుడు సయేష జీవ వివర ప్రసూతి ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్ట మనోమయం సూక్ష్మపేత్య రూపం మాత్రాస్వరో వర్ణ ఇతి స్థవిష్ట. యథా అనలః ఖే అనిల బంధురుష్మా బలేన దారుణ్యధి మధ్యమానః అణుః ప్రజాతో హవిషా సమిధ్యతే తథైవ మే వ్యక్తిరియం హి వాణి. ఉద్ధవ, షట్చక్రములయందలి వ్యక్తి శీలుడగు నా పరమాత్మ నాదయుక్తమగు ప్రాణముతో ఆధార చక్రమున ప్రవేశించును. మణిపూర విశుద్ధ చక్రములందు మనోమయమగు సూక్ష్మరూపమును పొందును. అనంతరము ముఖ వివరమునందు హ్రస్వాది మాత్ర రూపమున ఉదాత్తాది స్వరరూపమును అకారాది వర్ణరూపమును ధరించి అతి స్థూల భావముతో వివిధ వేదములుగా వెల్లడియగును. అగ్ని ఆకాశమున సూక్ష్మ రూపమున ఉండును. బలముగా కాష్టములను మదించినప్పుడు వాయువు సహాయముతో సూక్ష్మమైన విస్ఫులింగాదుల రూపమున ప్రకటమగును. ఆహుతులనిచ్చినప్పుడు ప్రచండ రూపమును ధరించును. అట్లే ఈ వేదవాణియు సూక్ష్మ స్థూల క్రమముతో నన్నే వెల్లడి చేయునని తెలుసుకొనుము. ఏవం గతి కర్మగతిర్విసర్గో ఘ్రాణో రసో దృక్స్పర్శః శృతిశ్చ సంకల్ప విజ్ఞానమదాభిమానః సూత్రం రజస్సత్వతమో వికారః. అయం హి జీవస్త్రివృదబ్జయోనిః అవ్యక్త ఏకో వసవాస ఆద్యః విశిష్ట శక్తి బహుదేవ భాతి బీజాని యోనిం ప్రతిపద్య యద్వత్. ఇట్లే వాక్కు కర్మ గతి మలమూత్రాది విసర్జనము ఘ్రాణము రసగ్రహణము దర్శనము స్పర్శనము శ్రవణము సంకల్పము విజ్ఞానము అభిమానము ప్రకృతి వ్యాపారము సత్వ రజస్తమో వికారముల వలన కలిగిన అధిదైవ ప్రభృతి వివిధ ప్రపంచము
మద్ అభివ్యక్తి స్వరూపమే అని తెలుసుకొనుము. బీజములు క్షేత్రము నుండి బడి నానా రూపములుగా బయటకు వచ్చునట్లే త్రిగుణాశ్రయుడు, సనాతనుడు, లోకకారకుడు అగు ఆ పరమాత్మ కూడా మొదట అవ్యక్తుడుగాను ఏకస్వరూపుడుగాను ఉండి సమయము వచ్చినంతనే వాక్కు ఇంద్రియాది శక్తి వికార క్రమముతో బహురూపములుగా వెల్లడియగును. యస్మిన్నిదం ప్రోతమశేషమోతం పటో యథా తంతువితాన సంస్థః యయేష సంసారతరుః పురాణః కర్మాత్మకః పుష్పఫలే ప్రసూతే ద్వే యస్య బీజే శతమూలస్త్రీనాళః పంచస్కంధః పంచరసప్రసూతిః దశైకశాఖో ద్విసుపర్ణనీడస్త్రీవల్కలో ద్విఫలో అర్కం ప్రవిష్టః అదంతి చైకం ఫలమస్య గృధ్రా గ్రామే చరా ఏకమరణ్యవాసాః హంసాయ ఏకం బహురూపమిజ్యైః మాయామయం వేద స వేద వేదం. ఏ విధముగా వస్త్రము తంతు సమూహముతో కూడి ఉన్నట్లు ఈ జగత్తంతయు ఆ పరమేశ్వరుని యందు ఓతప్రోత భావముతో ఉన్నది. అనాదియు ప్రవృత్తిశీలము అగు సంసార వృక్షము భోగ ముక్తి రూప పుష్ప ఫలములను ప్రసరించును. ఈ సంసార వృక్షమునకు పాపపుణ్యముల నడి 2 బీజములు కలవు. అపరిమిత వాసన రాశి దీని మూలము, సత్వాది గుణత్రయము కాండము, పంచభూతములు స్కందములు, 11 ఇంద్రియములు శాఖలు, శబ్ద ఆది విషయ పంచకము రసము. ఈ వృక్షమునందు వాత పిత్త శ్లేష్మములను 3 విధములగు వల్కములు చర్మములు కలవు. సుఖదుఖములను 2 విధములగు ఫలములున్నవి. జీవ ఈశ్వరుడు అను 2 పక్షులు దీని యందు గూడు కట్టుకుని నివసించుచున్నవి. ఈ విశాల వృక్షము సూర్యమండలం వరకు వ్యాపించి ఉన్నది. గృధ్రము అనగా కాముకులైన గృహస్థులు దీని సుఖరూప ఫలమును, హంస అనగా వివేకులు అగు సన్యాసులు దీని సుఖరూప ఫలమును భక్షించుచుందురు. ఉద్ధవ, వాస్తవముగా నేనొక్కడనే, మాయాశక్తి ప్రభావము చేతనే నేను అనేక రూపములుగా అగపడుచున్నాను. ఈ విషయమును పూజనీయులకు గురువుల వలన తెలుసుకున్నవాడు వేదముల యందలి యథార్థ తత్వమును ఎరిగినవాడు అగును. ఏవం గురు ఉపాసనాయైక భక్త్యా విద్యాకుఠారేణ సితేన ధీరః వివృశ్య జీవాశయమప్రమత్తః సంపద్య చ ఆత్మానమథ త్యజాశ్రం. ఉద్ధవ, నీవు కూడా పైన చెప్పినట్లుగా గురువును సేవించి ఏకాంత భక్తి గలవాడవై తీక్ష్ణమగు జ్ఞాన కుఠారముచే త్రిగుణాత్మకమగు లింగ శరీరమును ఖండించి పరిత్యజించి పరమాత్మ వస్తువును పొందుము. అనంతరము అనగా ఆ పరమాత్మ వస్తువును పొందిన తర్వాత జ్ఞానరూప సాధనమును పరిత్యజింపుము. ఇక్కడికి 11వ స్కందములో 12వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.